మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఈ సీజన్లో వచ్చే మరొక ఫ్రూట్ మనకి జామకాయలు. సో జామకాయలు కూడా ఎక్కువ మంది డయాబెటిక్ వాళ్ళు తింటూ ఉంటారు. సో ఇది కూడా మంచిది వాళ్ళకి ఈ ఫ్రూట్ పరంగా అంటారు. ఏ రకంగా ఇది మంచిది? సో అగైన్ ఈ జామకాయల గురించి మాట్లాడుతున్నప్పుడు వీటిల్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్రూట్ విచ్ హెస్ గాట్ హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. అన్బిలీవబుల్. యాక్చువల్లీ దీంట్లో ప్రోటీన్ ఇంత ఉంటుందని నేను కూడా అనుకోలేదు. ప్రోటీన్ ఓకే. అండ్ గుడ్ సోర్స్ ఆఫ్ వైటమిన్ సి. ఎక్కడైతే వైటమిన్ సి ఉందో అక్కడే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అనేవి తయారవుతాయి. పర్టికులర్గా దీంట్లో రెడ్ కలర్ వస్తున్న దాంట్లో ఇంకా న్యూట్రిటివ్ వాల్యూస్ పర్టికులర్గా మనం మాట్లాడుతున్న కాంటెక్స్ట్కి ఎక్కువగా అప్లై అవుతుంది. సో అవే కాకుండా ఒక డయాబెటిక్ పాపులేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అండ్ గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, గ్లూకోజ్ లోడ్ తక్కువ ఉంటుంది. సో ఇన్ని విధాల మనం మాట్లాడుకుంటూ పోతే ఈ అనాలిటికల్ వ్యూలో చూస్తే వెరీ వెరీ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఇది. సో తీసుకుంటే ఎన్ని తీసుకోవచ్చు పర్ డేలో? ఇక్కడ బిఫోర్ ఐ స్టార్ట్ దాట్ అందరికి ఉన్న అపోహ ఏంటంటే జామ పండు తినేయచ్చా అని. నో, జామ కాయ తినండి, జామ పండు కాదు. పండు హెస్ గాట్ మోర్ షుగర్. సో జామకాయ రూపంలోనే తినండి, జామ పండు రూపంలో తినద్దు. షుగర్ లెవెల్స్ పెంచుకోవద్దు ఆ విధంగా. అండ్ దెన్ మళ్ళీ ఎన్ని తినొచ్చు అంటున్నారు. సో అగైన్ టు వాట్ ఎక్స్టెంట్ మీ షుగర్ కంట్రోల్స్ ఉన్నాయి, మీరు ఎంత క్యాలరీ కన్జంప్షన్స్ చేస్తున్నారు. సో మళ్ళీ ఇక్కడ మర్చిపోయిన కాన్సెప్ట్ ఏంటంటే మనము ఆ ప్లెజర్ని ఎంజాయ్ చేయడానికి నాకు ఒక రిలీఫ్ దొరికింది, నేను ఒక ఫ్రూట్ తినగలుగుతున్నాను అలా తినాలే. కానీ లార్జ్ బౌల్స్ ఆఫ్ జామకాయలు తిన్నా కానీ ప్రాబ్లమ్స్ వేరే విధంగా ఉంటాయి. ఇది హై లెవెల్ ఆఫ్ వైటమిన్ సి ఉంది కాబట్టి ఎక్కువ తిన్నప్పుడు అజీర్ణం తీసేదానికి ఆస్కారం ఉంది, గ్యాస్ ట్రబుల్ వచ్చేదానికి ఆస్కారం ఉంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సో అలాంటివి రాకుండా చేయాలంటే మోడరేషన్లోనే తీసుకోవాలండి. అండ్ దట్ షుడ్ బి కస్టమైజ్డ్ టు ద పర్సన్ అండ్ ద పేషెంట్. ఓకే. కానీ స్ట్రీట్ ఫుడ్స్ కి వెళ్ళేటప్పటికల్లా ఇవే జామకాయల్ని రకరకాల పౌడర్స్ అన్ని మిక్స్ చేసి ఉప్పులు, కారాలు, మసాలాలు, సంథింగ్ ఎల్స్ ఏవేవో మిక్స్ చేసి స్ట్రీట్ ఫుడ్స్ ఇస్తూ ఉంటారు. అలాంటివి వీళ్ళు తీసుకోవచ్చా? నాట్ ఎట్ ఆల్. పర్టికులర్గా మీరు చెప్పేది ఏంటంటే కారము అండ్ ఉప్పు అవే ఎక్కువగా దీంట్లో కలపడం జరుగుతుంది. రెండు నాట్ రికమెండెడ్ బికాస్ ఆల్రెడీ నేను గ్యాస్ ట్రబుల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఉప్పు అనేది ఆల్వేస్ బ్యాడ్ థింగ్ ఫర్ ఎనీబడి. సో ఉప్పు ఎంత తక్కువ తింటే అంత మంచిది. పర్టికులర్గా డయాబెటిక్స్లో కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి బ్లడ్ ప్రెషర్ అసోసియేషన్ డబల్దా ఉంటుంది కాబట్టి ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకపోవడమే కరెక్ట్. డైరెక్ట్గా జామకాయని తినడం బెటర్ రాదర్ దెన్ దానికి ఏదో అప్లై చేసి మసాలాలు పూసుకొని తినడం ఈజ్ నాట్ రికమెండెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సీజనల్గా వచ్చేటువంటి 2 ఫ్రూట్స్లో కూడా అసలు ఏమేమి ఉంటాయి, ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి, ఎవరెవరు తినొచ్చు, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూసారు కదా, సీజనల్గా వచ్చేటువంటి ఫ్రూట్స్ తినడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిదే. అయితే పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే డయాబెటిక్ వాళ్ళు అలాగే బీపీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు ఫ్రూట్స్ తీసుకునే విషయంలోని చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, భయపడుతూ కూడా ఉంటారు. ఏవి తినాలి ఏవి తినకూడదనే సందేహం కూడా వీరికి ఉంటుంది. సో వాళ్ళందరికీ కూడా నేరేడు పళ్ళు, జామకాయలు చాలా హెల్ప్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే తగిన మోతాదులో తీసుకోవాలి. సార్ చెప్పినట్టుగా జస్ట్ ప్రసాదం లాగా తీసుకోవాలి ఏదైనా సరే. అది మీకు యాడ్ ఆన్ మాత్రమే అవుతుంది తప్పితే కానీ సో ఏదో కంప్లీట్గా డయాబెటీస్ని రివర్స్ చేస్తుంది ఇలాంటివి అయితే కాదు అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.